ఎప్పుడైతే ఈ గొడవ పెద్దగా మారిందో చేతన్ వెంటనే ఇంట్లోకి వెళ్ళి అక్కడున్న లుంగిని ఫ్యాన్ కట్టి ఊరేసుకుని బిగిసిపోయాడు. చైతన్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. చుట్టుపక్కల ఎవరు లేరు. ఒకసారి పెళ్లి చేసుకుని నువ్వంటే ఇష్టమని వచ్చేసింది. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వేరే వాడు ఇష్టమైతే ఈజీగా వెళ్ళిపోతుందని చెప్పి శ్వేతను అవమానించారు. మనం అందరం ఇంటర్నెట్ వరల్డ్లో బ్రతుకుతున్నాం. ప్రతి ఒక్కరికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చేతిలో ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే తన చేతిలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ మీ. నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి వచ్చిందో కొత్త కొత్త యాప్స్ జనాలకి ఇంట్రడ్యూస్ కావడం మొదలుపెట్టాయి. దీంట్లో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి సింపుల్గా మెసేజ్ చేయొచ్చు, వాళ్ళకి నచ్చితే మళ్ళీ మనకు తిరిగి మెసేజ్ చేస్తారు. ఇలా చాలా ఈజీగా ఫ్రెండ్షిప్ కలుపుకోవడానికి కొంతమంది అయితే ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై పెళ్ళిళ్ళు చేసుకున్న వారు ఉన్నారు, ఇప్పటికీ కూడా కాపురాలు చేస్తున్న వారు ఉన్నారు. కానీ ఇలా పరిచయమై కొన్ని లవ్ అఫైర్స్ తర్వాత కొన్ని పెళ్ళైన తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్స్టా ద్వారా లవ్ అఫైర్స్ పెట్టుకుని వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన 2 కేసుల గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి చాలు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేస్ నెంబర్ 1, చేతన్ అండ్ చైతన్య. చేతన్కి 25 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారి పేరు యోగేష్. వీళ్ళు కుక్కిపడి అనే కర్ణాటకలో ఒక చిన్న విలేజ్. చేతన్కి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చైతన్య అనే అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళిద్దరూ కూడా ఇన్స్టాగ్రామ్లో బాగా పరిచయం పెంచుకొని వాళ్ళ రీల్స్కి వీళ్ళ రీల్స్కి వాళ్ళు లైక్స్ కొట్టుకోవడం మొదలుపెట్టారు. తర్వాత పరిచయం బాగా ముదిరి ప్రేమగా మారింది. రీసెంట్గా 8 months బ్యాక్ వాళ్ళు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు, పెళ్లి చేసుకుందామని. అమ్మాయి చైతన్యది అదే రాష్ట్రంలో కర్ణాటకలో కాండావర అనే విలేజ్. వీళ్ళిద్దరింటికి కూడా ఒక 23 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఒక ½ an hourలో వెళ్ళొచ్చు. అది జనవరి 21, 2025 అరౌండ్ టైం 11 o'clock అవుతుంది. ఈ టైంకి చేతన్ వాళ్ళ అమ్మ పుష్ప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చేతన్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంట్లో చేతన్ ఒక్కడే ఉన్నాడు. చేతన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే టైంకి చేతన్ కాబోయే భార్య చైతన్య ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి చూసేసరికి చేతన్ ఎవరితోనో మెసేజ్ చేస్తున్నాడు, చాట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో అని డౌట్ వచ్చింది. ఫోన్లో నువ్వు ఎవరితోనో చాట్ చేస్తున్నావు అని చెప్పేసి ఒకసారి ఫోన్ ఇమ్మని అడిగింది. కానీ చేతన్ ఫోన్ ఇవ్వలేదు, దాచిపెట్టాడు. ఏంటని చెప్పేసి పదే రిపీటెడ్గా అడిగేసరికి బయటకు వచ్చింది. ఇన్స్టాలో తనతో పాటు వేరే వాళ్ళకు కూడా మెసేజ్ చేస్తున్నాడని చైతన్యకు అర్థమైంది. తట్టుకోలేకపోయింది. దీంతో వాద వివాదాలు బాగా పెరిగి గొడవగా మారింది. ఎప్పుడైతే ఈ గొడవ పెద్దగా మారిందో చేతన్ వెంటనే ఇంట్లోకి వెళ్ళి అక్కడున్న లుంగిని ఫ్యాన్ కట్టి ఊరేసుకుని బిగిసిపోయాడు. చైతన్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. చుట్టుపక్కల ఎవరు లేరు. బయటకు వచ్చి చైతన్య చాలా గట్టిగా అరిచింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేతన్ని కాళ్ళు పట్టుకుని కిందకి దింపారు. దింపిన తర్వాత అప్పటికే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్ 11:30కి చేతన్ వాళ్ళ అమ్మకి పుష్పకి ఫోన్ వచ్చింది. ఏమైంది అని అంటే చేతన్ కళ్ళు తిరిగి పడిపోయాడు, ఒకసారి మీరు ఇంటికి రండి అని చెప్పి చేతన్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి వచ్చిన వెంటనే ఏంటి ఏమైంది, చేతన్ ఎలా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ మొహం మీద నీళ్ళు చల్లడం ఇలాంటివన్నీ చేశారు. కానీ అప్పటికే చేతన్ చనిపోయాడు. ఏమైందని చేతన్ వాళ్ళ అమ్మ పుష్ప గట్టిగా అడిగింది. అడిగితే ఇన్స్టాగ్రామ్లో నాకు కాకుండా ఎవరికో లైక్ చేస్తున్నాడు, ఎవరికో మెసేజ్ చేస్తున్నాడు అని చెప్పి ఇలా అడిగానని చెప్పి ఊరేసుకున్నాడని చెప్పేసి చైతన్య కరాఖండిగా చెప్పేసింది. ఇలా చేతన్ తన 25 సంవత్సరాల్లోనే ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ప్రాణాలను కోల్పోయాడు. ఇక సెకండ్ కేస్ శ్వేత అండ్ విజయ్ నాయకర్ కేస్. శ్వేతకి 23 సంవత్సరాలు. అప్పటికే పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళైన తర్వాత కూడా రీల్స్ చేయడం శ్వేతకి బాగా అలవాటు. తర్వాత ఇలా రీల్స్కి లైక్ చేయడం, తను చేసే రీల్స్ని తాను చూసుకోవడం, ఇతర రీల్స్కి లైక్ చేయడం ద్వారా విజయ్ నాయకర్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు ఒకరి రీల్స్ ఒకరు షేర్ చేసుకోవడం, ఆ విజయ్ నాయకర్తో శ్వేత మెసేజ్ చేయడం, డైలీ కాంటాక్ట్లో ఉండడం ఇవన్నీ చేసింది. ఇలా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఈ బంధం కొద్దిగా పెరిగి ప్రేమగా మారింది. వీళ్ళు మధ్యలో కలవడం కూడా జరిగింది. ఇలా కొన్నిసార్లు కలిసిన తరువాత నువ్వు మీ ఆయన్ను వదిలేసి వచ్చే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి విజయ్ నాయకర్ శ్వేతకు ప్రామిస్ చేశాడు. ఇలా ప్రామిస్ చేయడంతో శ్వేత వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను విజయ్ నాయకర్ దగ్గరే ఉంటాను అని చెప్పి విజయ్తో వచ్చేసింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. శ్వేత విజయ్ వెంట వచ్చేసిన తర్వాత విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్వేతని ఇలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంట్లో చెప్పాడు. కానీ ఒకసారి పెళ్ళి అయిపోయిన అమ్మాయిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి విజయ్ని వాళ్ళ అమ్మా నాన్నలు ప్రశ్నించారు. పైగా ఒకసారి పెళ్లి చేసుకుని నువ్వంటే ఇష్టమని వచ్చేసింది. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వేరే వాడు ఇష్టమైతే ఈజీగా వెళ్ళిపోతుందని చెప్పి శ్వేతను అవమానించారు.
దీంతో విజయ్ శ్వేతకి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పి ఒక్క మాట చెప్పేశాడు. దీంతో శ్వేతకి అటు భర్త దగ్గరికి వెళ్ళలేక, ఇప్పుడు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళలేక, మధ్యలో ఏం చేయాలో తెలియక ఒక సూసైడ్ లెటర్ రాసి, నేను చనిపోవడానికి కారణం ఎవరో కాదు, నా బాధ్యత అంతా నాదే, నా వల్లే నేను చనిపోతున్నాను అని చెప్పి ఒక సూసైడ్ లెటర్ రాసి మరి చనిపోయింది. ఈ సిచ్యువేషన్ అంతా జరిగింది కర్ణాటక దేవంగిర్ శివల్లి అనే గ్రామంలో. శ్వేత చనిపోయిన తర్వాత శ్వేత వాళ్ళ తల్లిదండ్రులు దేవంగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దేవంగిరి పోలీస్ కమిషనర్ శశికుమార్ గారు ఇన్ఫర్మేషన్ మొత్తం రాబట్టి ఎవరి ద్వారా శ్వేత చనిపోయిందని చెప్పి తెలుసుకున్న తర్వాత విజయ్ నాయకర్ ద్వారానే ఈ అమ్మాయి చనిపోయిందని విజయ్ నాయకర్ని జైల్లో పెట్టారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా స్వాతి పెళ్లి చేసుకున్న భర్తను వదిలేసి ఒకవైపు ప్రాణాలు కోల్పోయింది. శ్వేత చేసిన ఈ తప్పు వల్ల తన ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తన పిల్లల్ని అనాథలుగా మార్చింది. మరోవైపు విజయ్ నాయకర్ ఏం జరిగింది, ఇటువంటి అమ్మాయిని ప్రేమించడం ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా తను జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న సంగతులన్నీ మాక్సిమం ఇలాగే ఉంటున్నాయి. మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ ఒక వేదికగా మారింది వీటన్నిటికి కూడా. ఒక చిన్నపిల్లవాడికి రీల్స్ స్క్రోల్ చేయమని ఫోన్ ఇస్తే వాడికి ఎటువంటి కంటెంట్ వస్తుందని ఎవరు చెప్పలేం. క్రోమ్లో ఉండాల్సిన వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లోనే ఉంటున్నాయి. కొంతమంది సిగ్గులేని ఆడవాళ్ళు సగం బట్టలు వేసుకుని ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ చాలా బాగా ఉపయోగపడింది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. చాలా మంది వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికి, కొంతమంది అయితే వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి ఇన్స్టాగ్రామ్ ఒక ప్లాట్ఫామ్గా మారింది. ఎంతమందిని చూడట్లేదు, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయ్యి సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే కాకుండా చాలామంది స్టూడెంట్స్ ఈ ఇన్స్టాగ్రామ్లో మత్తులో పడి చదువును పక్కన పెట్టి ఇన్స్టాగ్రామ్లో టైం అంతా గడిపేసిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఈ ఇన్స్టా రీల్స్ కోసమని బయటకు వెళ్ళి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే కాకుండా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు రీల్స్ చేసిన తర్వాత వాళ్ళ కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఒకసారి బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు మనకి ఏ అర్హత ఉంది బ్యాడ్ కామెంట్ పెట్టడానికి అని చూసుకుని పెట్టడం ఒకటైతే, ఎవరికైనా మనకి యాక్సెస్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ ఉంది కదా, మనం ఎవరికైనా మెసేజ్ చేయొచ్చు అని చేసేటప్పుడు బీ కేర్ఫుల్, చూసుకుని వాళ్ళు మనకేమవుతారు, ఏ అర్హత ఉంది మనం మెసేజ్ చేయడానికి అని చూసుకుని మెసేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు ముందు చెప్పిన ఈ 2 కేసుల్లో కూడా ఇలా పరిచయమైన వాళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ రోజుల్లో చిన్నపిల్ల వాళ్ళ దగ్గర కూడా ఇన్స్టాగ్రామ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా మారిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా యాక్సెస్ ఉండడం వల్ల చాలా ఈజీగా ఇతరులకు మెసేజ్ చేయడం, ఫ్రెండ్స్ని కలుపుకోవడం, దీంతోపాటు ఇలాంటి అరాచకాలు జరగడం కూడా జరుగుతున్నాయి. మనం ముఖ్యంగా చూసుకుని ఇలాంటి విషయాల్లో మనం పడకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ కేసులో చేతనకి జరిగినట్టుగా ఏ అబ్బాయికి జరగకూడదు, అలాగే 2వ కేసులో శ్వేతకి జరిగినట్టుగా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు. ముఖ్యంగా ఆలోచించుకుని ఇలాంటి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మొత్తంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఇప్పటికీ ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.